టాటానగర్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో మంటలు కలకలం రేపాయి. ప్రయాణికుల్ని పరుగులు పెట్టించాయి. అలర్ట్గా లేకపోతే భారీగా ప్రాణనష్టం జరిగుండేది. టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తున్న ఎక్స్ప్రెస్ ట్రైన్ అనకాపల్లి జిల్లా ఎలమంచిలి వద్దకు రాగానే ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి. ఇది గమనించిన ప్రయాణికులు వెంటనే చైన్ లాగడంతో ట్రైన్ ఆగింది. హుటాహుటిన అంతా కిందకు దిగిపోయారు. ఇలా ప్రయాణికులు దిగగానే మంటలు పూర్తిగా వ్యాపించి M1, B2 బోగీలు పూర్తిగా కాలిపోయాయి. హుటాహుటిన అనకాపల్లి నుంచి 4 ఫైర్ ఇంజిన్లను రప్పించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మొదట B1 బోగీలో మంటలు చెలరేగినట్టుగా ప్రయాణికులు చెప్తున్నారు. ఎలమంచిలి స్టేషన్లో ట్రైన్ నిలిపివేసిన తర్వాత ఇతర కోచ్లను ఈ 2 బోగీల నుంచి వేరు చేశారు లోకో పైలట్. ఈ ప్రమాదంలో ఒకరు సజీవ దహనమయ్యారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రైట్, ఘటనా స్థలానికి రైల్వే సేఫ్టీ టీమ్ చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, సిచ్యువేషన్ ఏంటి? రైల్వే సేఫ్టీ కమిషన్ సంబంధించిన సీనియర్ అధికారులు ప్రస్తుతం యలమంచిలి రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. ప్రమాదానికి కారణమైన 2 బోగీలను పరిశీలించారు. FSL నుంచి వచ్చిన నిపుణులు 2 టీమ్స్ వస్తున్నాయి. 2 టీంలు కూడా కీలకమైన ఆధారాలను సేకరించబోతున్నాయి. ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్నామో ఇదే టాటానగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ అర్ధరాత్రి 12:55 సమయంలో యలమంచిలి రైల్వే స్టేషన్ కు సమీపంగా వచ్చినప్పుడు 2 బోగీలలో ఏసీ కోచ్లకు సంబంధించి 2 బోగీలలో స్వల్పంగా పొగలు వచ్చాయి. పొగలను ప్రయాణికులు గుర్తించి లోకో పైలట్ కు సిబ్బందికి కూడా సమాచారం ఇచ్చారు. అప్పటికే లోకో పైలట్ అలర్ట్ అయ్యారు. ఆయన యలమంచిలి రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత ట్రైన్ ను నిలిపివేశారు. ఆ సమయంలోనే అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు రావడంతో పాటుగా బ్లాంకెట్స్ అన్ని కూడా కాలిపోవడం, తర్వాత క్రమంగా సీట్లకు మంటలు వ్యాపించి మొత్తం బోగీలన్నీ కూడా పూర్తిగా దగ్ధమైపోయాయి. 3 గంటల పాటు ఆ అగ్ని కీలల్లోనే బోగీలు ఉండిపోవడంతో తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు. 2 బోగీలకు సంబంధించి దాదాపుగా 135 మందికి పైగా ప్రయాణికులు ఆ సమయంలో ఉన్నారు. ఇన్సిడెంట్ తీవ్రతను గుర్తించిన తర్వాత ఒక ప్రత్యక్ష సాక్షి ఎన్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. ఆయననే ఆ బోగీల్లో ఉన్న మిగిలిన ప్రయాణికులందరినీ కూడా అలర్ట్ చేయటం, ఆ అలర్ట్ చేసిన కారణంగా ప్రమాద తీవ్రత తగ్గింది. విశాఖపట్నానికి చెందిన ఒక ప్రయాణికుడు, ఆయన 71 సంవత్సరాల వృద్ధుడు, ఆయన బయటకు రాలేని కారణంగా ఆయన ఆ దట్టమైన పొగలో చిక్కుకుని ప్రాణాలను కోల్పోయినట్టుగా అధికారులు నిర్ధారించారు. ఇక మిగిలిన వాళ్ళంతా కూడా సురక్షితంగా ఉన్నారు. పొగ కారణంగా కొంతమందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. వారందరినీ కూడా తక్షణమే యలమంచిలిలో ఉన్న ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స తర్వాత కొంతమందికి అవసరమైన చికిత్స చేసిన తర్వాత వారందరినీ కూడా ఇక్కడి నుంచి ఎర్నాకుళం వెళ్లడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేశారు. ప్రస్తుతం ఏదైతే ఎర్నాకుళం ట్రైన్ యలమంచిలి రైల్వే స్టేషన్ లో ఆగి ఉందో అదే రాత్రి ప్రమాదానికి గురైంది. ఆ ట్రైన్ ను ఇప్పుడు ఆ బోగీలు ఏదైతే అగ్నికి ఆగుతున్న బోగీలు ఆ రెండింటిని కూడా తొలగించి ఆ మిగిలిన ట్రైన్ ను గమ్యస్థానానికి తరలించే ప్రయత్నాన్ని అధికారులు చేస్తున్నారు. సంఘటన స్థలంలో పూర్తిగా సీజ్ అయి ఉంది. ఆ ప్రాంతాన్ని FSL రిపోర్ట్స్ వచ్చే వరకు కూడా ఆ బోగీలను అక్కడే ఉంచే అవకాశం ఉంది. ప్రాథమికంగా FSL టీమ్స్ వచ్చి ఆధారాలను సేకరించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ప్రాథమిక కారణాలు విశ్లేషించుకున్నప్పుడు అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండవచ్చునని భావిస్తున్నప్పటికీ దానిని నిర్ధారించడానికి మరికొంత సమయం పడుతుందని అధికారులు చెప్తున్నారు. ఇది టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తుంది. ఒక విధంగా చాలా సుదూర మార్గం, అంటే 3-4 రాష్ట్రాల మీదుగా వెళ్లే ట్రైన్ కావడంతో దీని హారిజన్ నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ప్రయాణికులు ఎక్కారు, వారికి సంబంధించిన డేటాను కూడా అనలైజ్ చేస్తున్నారు. అలాగే ఫోన్ కాల్స్ కి సంబంధించి ఎవరైతే ప్రయాణికులు ఉంటారో ఆ సమయంలో ఎవరెవరు కాల్స్ ఉన్నాయి, ఏ ట్రాకింగ్ లో ఉన్నాయనే దాన్ని కూడా రైల్వే అధికారులు కానీ లేకపోతే GRP
మిగిలిన విభాగాలన్నీ కూడా పరిశీలిస్తున్నాయి. ఇక సున్నితమైన అంశం రైల్వేలకు సంబంధించి చాలా కీలకమైన ట్రైన్ ఇది. ఇలాంటి ప్రమాదం జరగటం, అందులోనూ ఎర్నాకుళం వెళ్ళే లాంగ్ ట్రైన్ కాబట్టి దీంట్లో జరిగిన ఇన్సిడెంట్ అగ్ని ప్రమాదాన్ని వివిధ కోణాల్లో అధికారులు విశ్లేషించుకుంటున్నారు. రైల్వే వర్గాలు కావచ్చు, సేఫ్టీ కమిషన్ నుంచి కానీ లేకపోతే స్థానిక పోలీసులు కూడా ఇప్పటికే కొంత సమాచారాన్ని సేకరించున్నారు. పూర్తి సమాచారం వచ్చిన తర్వాత వాటన్నిటిని నిర్ధారణ చేసుకున్న తర్వాత ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతానికి 2 బోగీలు ఏవైతే తీవ్రంగా అగ్నికి ఆవుతైన కారణంగా తీవ్రంగా దెబ్బతిని ఉన్నాయో ఆ పూర్తిగా కాలిపోయిన బోగీలు ఏవైతే ఉన్నాయో ఆ 2 బోగీలను ఇక్కడనే ఉంచేసి మిగిలిన ట్రైన్ను యథావిధిగా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్టర్నేటివ్గా ప్రయాణికులకు సంబంధించిన ఆల్టర్నేటివ్గా మరో ట్రైన్ కూడా సమీపంలో ఉన్న స్టేషన్లో ఏర్పాటు చేసినట్టుగా రైల్వే వర్గాలు చెప్తున్నాయి. అక్కడి నుంచే వారందరినీ కూడా తరలిస్తున్నారు. అయితే విశాఖపట్నం నుంచి గుంటూరు వైపు, విజయవాడ వైపు వెళ్లాల్సిన కొన్ని రైళ్లు ఆలస్యం అవుతున్నాయి. యలమంచిలి స్టేషన్లో ఆగాల్సిన 4-5 ట్రైన్లను రెగ్యులేట్ చేశారు. దువ్వాడ, యలమంచిలి, అనకాపల్లి దగ్గర కొన్ని ట్రైన్లను ఆపివేశారు. వాటన్నింటిని కూడా షార్ట్ టర్మినేషన్ తర్వాత వాటిని ప్రయాణాన్ని అనుమతించే అవకాశం ఉంది. ఇక ప్రమాద తీవ్రతను చూసినప్పుడు ఖచ్చితంగా ఇదే కానీ విండ్ స్పీడ్ ఉన్నా లేకపోతే సమ్మర్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగి ఉన్నా దాని తీవ్రత కానీ ప్రాణ నష్టం కానీ పెరిగిపోయి ఉండేది. అదృష్టవశాత్తు ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువ మంది ప్రయాణికులు నిద్రలో ఉన్నప్పటికీ కొంతమంది మేల్కొనే ఉన్న కారణంగా ప్రమాద తీవ్రతను గుర్తించడం కానీ లేకపోతే వీలైనంత వరకు వారందరినీ బయటకు తరలించే ప్రయత్నం చేయడం కానీ జరిగింది. కానీ కీలకమైన డాక్యుమెంట్స్ కావచ్చు లేకపోతే సామాగ్రి ఏదైతే ప్రయాణికులకు ఉంటుందో లగేజ్ ఉంటుందో లగేజ్ మొత్తం పూర్తిగా దెబ్బతింది. ఆ సమయంలో ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చింది. వారంతా కూడా ప్రాణభయంతో పరుగులు తీశారు. బయటకు వెళ్ళిన తర్వాత ఇప్పుడున్న రైల్వే దగ్గర ఉన్న సమాచారాన్ని తీసుకున్న తర్వాత టీటీల దగ్గర ఏదైతే సమాచారం ఉంటుందో చార్ట్స్ ఆధారంగా పూర్తి వివరాలను బేరీ చేసుకున్న తర్వాత అందరూ సురక్షితంగానే ఉన్నారు. విశాఖకు చెందిన ఒక 71 సంవత్సరాల ప్రయాణికులు మాత్రమే ప్రాణాలను కోల్పోయినట్టుగా నిర్ధారించుకున్నారు. అయితే ప్రమాద తీవ్రత చూసినప్పుడు మాత్రం చాలా భయానకంగా కనిపించిందని అధికారులు చెప్తున్నారు. ఆ 3 ఫైర్ ఇంజిన్లు దాదాపుగా 2 గంటల పైన శ్రమిస్తే తప్ప మంటలు అయితే అదుపులోకి రాసినప్పటికీ కూడా ఆ స్మోక్ వస్తున్న పరిస్థితి ఉంది. ఆ రైల్వే స్టేషన్ చాలా కీలకమైంది. యలమంచిలి రైల్వే స్టేషన్లో రోజు వందల సంఖ్యలో రైళ్లు రాకపోకలు సాగిస్తుంటే ఇటువంటి చోట ఇన్సిడెంట్ జరిగినప్పుడు అధికారులు అప్రమత్తం అవడానికి ఆస్కారం కలిగింది. నైట్ పెట్రోలింగ్ టీమ్స్ కానీ లేకపోతే ఫైర్ సంబంధించిన అధికారులు కానీ తక్షణమే రెస్పాండ్ అయిన కారణంగా ప్రమాద తీవ్రత నియంత్రించగలిగాం. ఒక విధంగా చాలా అదృష్టమనే చెప్పాలని పోలీసు అధికారులు చెప్తున్నారు. సీనియర్లు చెప్తున్న సమాచారం ప్రకారం ఇన్సిడెంట్ కానీ మార్గ మధ్యలో ఎక్కడైనా జరిగి ఉన్నా లేకపోతే ఆ టైంలో విండ్ స్పీడ్ కానీ ఉంటే నష్ట తీవ్రత చాలా ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం ఇదే ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ బోగీలు ఏవైతే ఉన్నాయో ఆ బోగీలను తీసివేసి మిగిలిన ట్రైన్ను యథావిధిగా పంపించే ప్రయత్నాన్ని అధికారులు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి మరికొద్దిసేపట్లోనే ట్రైన్ ఇక్కడి నుంచి ప్రారంభం కాబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ఈ ప్రమాదం పైన అలర్ట్ అయింది. ప్రమాద కారణాలను నివేదించాలని కూడా జిల్లా ఎస్పీని సూచించింది. ప్రస్తుతం సీనియర్ అధికారులు, పోలీసు అధికారులు కూడా ఈ ఘటన కారణాలను విశ్లేషించుకునే పనిలో ఉన్నారు. అన్ని విభాగాలు రైల్వేలకు సంబంధించి సేఫ్టీ కమిషన్తో పాటుగా అన్ని విభాగాలు ఈ ప్రమాద తీవ్రతను కారణాలను విశ్లేషిస్తున్నాయి. ఫోరెన్సిక్ రిపోర్ట్ అనేది చాలా కీలకం. సాంకేతిక సమస్యల కారణమా లేకపోతే షార్ట్ సర్క్యూట్ జరిగిందా, ఆ సమయంలో ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, అనుమానాలకు ఆస్కారం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అన్ని కోణాల్లోనూ విచారణ అయితే జరుగుతోంది. ఆ ప్రాథమిక సమాచారాలు ఇప్పటికే సేకరించారు. వాటన్నింటినీ విశ్లేషించుకున్న తర్వాత కారణాలను వెల్లడిస్తామని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా మరికొద్దిసేపట్లో ఈ ఎర్నాకుళం టాటానగర్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో అది యలమంచిలి స్టేషన్ నుంచి బయలుదేరడానికి సంసిద్ధం అవుతోంది. ఇదే ట్రైన్ అర్ధరాత్రి ఖచ్చితంగా 12:40 సమయంలో అనకాపల్లి స్టేషన్ దాటింది. ఆ తర్వాత నుంచి అనకాపల్లి నుంచి యలమంచిలి వచ్చేటప్పుడు దాదాపు 20 కిలోమీటర్ల మార్గ మధ్యలో అకస్మాత్తుగా పొగలు గమనించారు. ఆ తర్వాత స్టేషన్ దగ్గరలోకి వచ్చిన తర్వాత లోకో పైలట్ దాన్ని నిలిపివేయడం, ఆ నిలిపివేసే సమయంలోనే మంటలు బోగీలన్నింటికి కూడా వ్యాపించడం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందడం దురదృష్టకరమైనప్పటికీ కూడా అదృష్టవశాత్తు పెద్ద ఎత్తున ప్రమాద తీవ్రత మరింత పెరగకుండా ఉండడానికి అధికారులు ఆ సమయంలో స్పందించిన తీరు కారణంగా కొంత మేలు చేసిందని చెప్పచ్చు. ప్రయాణికులు కూడా తక్షణమే మిగిలిన వారిని అప్రమత్తం చేసి ఆ ఏసీ బోగీల నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని కూడా చేశారు. ప్రత్యక్ష సాక్షులు కూడా మనకు అదే విషయాన్ని చెప్పారు. రవిచంద్ర, అంటే చనిపోయిన 71 ఏళ్ల వ్యక్తి డీటెయిల్స్ ఏమైనా తెలిసారా? వారి కుటుంబ సభ్యులు వచ్చారా?
ఇప్పటికే పోస్ట్ మార్టంకి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. యలమంచిలి ఆసుపత్రికి ఇప్పుడు డెడ్ బాడీని తరలించారు. కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చినట్టుగా ఎస్పీ చెప్పారు. కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే చేరుకున్నారు. అయితే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కారణాలను వారి కుటుంబ సభ్యులకు చేరవేయడం కొన్ని ఏదైతే ప్రయాణికుల చార్ట్లో ఉంటుందో చార్ట్లో ఉన్న సమాచారం ప్రకారం ఇచ్చాం. ఆయన ఏజ్ ఫ్యాక్టర్ కారణంగా ఆ సమయంలో ఎస్కేప్ కాలేకపోయారు. అదొక దురదృష్టకరమైన పరిస్థితి అని కూడా ఎస్పీ చెప్తారు. ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఆసుపత్రికి చేరుకోబోతున్నారు. ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారో కుటుంబ సభ్యుల సమక్షంలోనే మృతదేహాన్ని అప్పగించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని కూడా అధికారులు పూర్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఇదే ట్రైన్ ఇక్కడి నుంచి మూవ్ అయిన తర్వాత ఉన్న ఫార్మాలిటీస్ కానీ టెక్నికల్ ఇష్యూస్ అన్నింటినీ కూడా పూర్తి చేయాలని కూడా అధికారులు భావిస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే మృతదేహానికి సంబంధించిన బంధువులు కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఓకే రవిచంద్ర. लेकिन यहाँ नहीं B1 బోగీలో మంటల్లో కాలిపోయిన ఒక వ్యక్తి మృతదేహం దొరికిందన్నారు ఎస్పీ. బోగీలో దుప్పట్లు ఉండడంతో వేగంగా మంటలు అంటుకున్నాయి. అలర్ట్ అయిన సిబ్బంది మంటలను అదుపు చేశారు. మిగిలిన ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని చెప్పారు. వారిని కోచ్లను అటాచ్ చేసి ఎర్నాకుళం పంపించామని వివరించారు. ఒక డెడ్ బాడీ కూడా మనకి B1 కోచ్లోనే దొరికింది. హెస్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ చంద్రశేఖర్ సుందరం. తనకి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ప్రెజెంట్లీ దాని మీద ఆటోప్సీ ప్రొసీజర్స్ ఇంకా ఇన్క్వెస్ట్ ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఇది 2 కోచెస్ మనం మెయిన్ ట్రైన్ నుంచి సెపరేట్ చేయించాము. రెస్ట్ ఆఫ్ ద ట్రైన్ ఆల్రెడీ బయలుదేరింది అండ్ దట్ ఈస్ ఆన్ ఇట్స్ వే టు ఎర్నాకుళం. రిమైనింగ్ ప్యాసింజర్స్, ఆల్ ద ప్యాసింజర్స్ ఆర్ సేఫ్ అండ్ హెల్దీ. వాళ్ళకి ఇది రైల్వే డిపార్ట్మెంట్ ద్వారా, ఆర్పిఎఫ్ ద్వారా, జీఆర్పీ ద్వారా, ఫైర్ డిపార్ట్మెంట్ ద్వారా అండ్ పోలీస్ ద్వారా అది అష్యూర్ చేయడం కూడా జరిగింది దట్ దే విల్ బి సెంట్ ఆన్ ద నెక్స్ట్ ట్రైన్ బ్యాక్ టు ఎర్నాకుళం. అన్ఫార్చునేట్లీ ఒక డెడ్ బాడీ కూడా మనకి B1 కోచ్లోనే దొరికింది. హెస్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ చంద్రశేఖర్ సుందరం. తనకి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ప్రెజెంట్లీ దాని మీద ఆటోప్సీ ప్రొసీజర్స్ ఇంకా ఇన్క్వెస్ట్ ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఇది 2 కోచెస్ మనం మెయిన్ ట్రైన్ నుంచి సెపరేట్ చేయించాము. రెస్ట్ ఆఫ్ ద ట్రైన్ ఆల్రెడీ బయలుదేరింది అండ్ దట్ ఈస్ ఆన్ ఇట్స్ వే టు ఎర్నాకుళం. రిమైనింగ్ ప్యాసింజర్స్, ఆల్ ద ప్యాసింజర్స్ ఆర్ సేఫ్ అండ్ హెల్దీ. వాళ్ళకి ఇది రైల్వే డిపార్ట్మెంట్ ద్వారా, ఆర్పిఎఫ్ ద్వారా, జీఆర్పీ ద్వారా, ఫైర్ డిపార్ట్మెంట్ ద్వారా అండ్ పోలీస్ ద్వారా అది అష్యూర్ చేయడం కూడా జరిగింది దట్ దే విల్ బి సెంట్ ఆన్ ద నెక్స్ట్ ట్రైన్ బ్యాక్ టు ఎర్నాకుళం.
టాటానగర్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో మంటలు కలకలం రేపాయి ప్రయాణికుల్ని పరుగులు పెట్టించాయి. అలర్ట్గా లేకపోతే భారీగా ప్రాణ నష్టం జరిగుండేది. టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తున్న ఎక్స్ప్రెస్ ట్రైన్ అనకాపల్లి జిల్లా ఎలమంచిలి వద్దకు రాగానే ఏసీ బోగీల్లో మంటలు చెలరేగా. ఇది గమనించిన ప్రయాణికులు వెంటనే చైన్ లాగడంతో ట్రైన్ ఆగింది. హుటాహుటిన అంతా కిందకి దిగిపోయారు. ఇలా ప్రయాణికులు దిగగానే మంటలు పూర్తిగా వ్యాపించి M1, B2 బోగీలు పూర్తిగా కాలిపోయాయి. హుటాహుటిన అనకాపల్లి నుంచి 4 ఫైర్ ఇంజిన్లు రప్పించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మొదట B1 బోగీలో మంటలు చెలరేగినట్టుగా ప్రయాణికులు చెప్తున్నారు. ఎలమంచిలి స్టేషన్లో ట్రైన్ నిలిపివేసిన తర్వాత ఇతర కోచ్లను ఈ 2 బోగీల నుంచి వేరు చేశారు. లోకో పైలట్ ఈ ప్రమాదంలో ఒకరు సజీవ దహనమయ్యారు. ఉన్నతాధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అన్నా ఇంకో బండి కంటే ఫోన్ చేయమంటున్నారు. హెల్మెట్ 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 సప్లై ఆపేశారు అన్న, సప్లై ఆపేశారు. టాటానగర్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో మంటలు కలకలం రేపాయి ప్రయాణికుల్ని పరుగులు పెట్టించాయి. అలర్ట్గా లేకపోతే భారీగా ప్రాణ నష్టం జరిగుండేది. టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తున్న ఎక్స్ప్రెస్ ట్రైన్ అనకాపల్లి జిల్లా ఎలమంచిలి వద్దకు రాగానే ఏసీ బోగీల్లో మంటలు అంటుకున్నాయి. ఇది గమనించిన ప్రయాణికులు వెంటనే చైన్ లాగడంతో ట్రైన్ ఆగింది. హుటాహుటిన అంతా కిందకి దిగిపోయారు. ఇలా ప్రయాణికులు దిగ్గానే మంటలు పూర్తిగా వ్యాపించి M1, B2 బోగీలు పూర్తిగా కాలిపోయాయి. హుటాహుటిన అనకాపల్లి నుంచి 4 ఫైర్ ఇంజిన్లు రప్పించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. మొదట B1 బోగీలో మంటలు చెలరైనట్టుగా ప్రయాణికులు చెప్తున్నారు. ఎలమంచిలి స్టేషన్లో ట్రైన్ నిలిపేసిన తర్వాత ఇతర కోచ్లను ఈ 2 బోగీల నుంచి వేరు చేశారు. ఈ ప్రమాదంలో ఒకరు సజీవ దహనమయ్యారు. ఉన్నతాధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. लेकिन यहाँ नहीं टाइम